హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. మీలో ఎవరికైనా ఈ లొకేషన్ ఏం తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న బైక్ ఆల్ న్యూ 2026 రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 అరోరా మోడల్. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. అలానే ఇప్పుడు మీకు కనిపిస్తున్న బైక్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ రీసెంట్గానే బై చేశారు. ఇంక ఈ వెహికల్కి ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదన్నమాట. సో ఈ బైక్ ఓనర్ దీన్ని ఫైనాన్స్లో తీసుకోవడం జరిగింది. ఫైనాన్స్తో కాస్ట్ ఎంత అయిందో క్లియర్ కట్గా మీకు చెప్తాను. మీలో ఎవరైనా సరే మీటియోర్ 350 కొనుక్కుందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంక ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మనం అలాంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ మీటియోర్ 350 టోటల్గా 4 మోడల్స్ అవైలబుల్గా ఉంది. సూపర్నోవా, అరోరా, స్టెల్లర్, ఫైర్బాల్. ఫైర్బాల్ ఈజ్ బేస్ వేరియంట్, స్టెల్లర్ ఈజ్ మిడ్ వేరియంట్, సూపర్నోవా అండ్ అరోరా ఇవి రెండు టాప్ వేరియంట్ కింద అయితే వస్తాయి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది టాప్ వేరియంట్ అయిన అరోరా రెడ్ కలర్ అనమాట. ఇప్పుడు మీలో కామన్గా ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది, ఈ 4 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ మీటియోర్ 350లో బేస్ వేరియంట్ అంటే ఫైర్బాల్ని వదిలేసి రిమైనింగ్ 3 మోడల్స్లో ఏ మోడల్ అనేది తీసుకోండి. ఇవి 3 రియాలిటీలు అయితే బాగుంటాయి. మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలంటే స్టెల్లర్ మోడల్ తీసుకోండి, ఇది బాగానే ఉంటుంది. లేదు కొద్దిగా బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే డైరెక్ట్గా సూపర్నోవా కానీ అరోరా ఈ రెండిట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఈ బేసిక్గా ఈ అలవిల్ మోడల్ ఏంటంటే సిటీ పర్పస్కి చాలా బాగుంటుంది, అలానే మినిమల్ లాంగ్ రైడ్స్కి బాగుంటుంది అనమాట. ఈ అరోరా ఉంది కదా ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది, ఇదేంటంటే పర్టికులర్గా ఎవరైతే సిటీ పర్పస్కి మంచిగా ఉపయోగపడాలి, అలానే లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలనుకుంటే ఈ అరోరా మోడల్ అయితే మీరు తీసుకోవచ్చు. బట్ ఇందులో స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి. ఈ మీటియోర్ 350లో అలవిల్ మోడల్తో కంపేర్ చేసుకుంటే లాంగ్ జర్నీస్కి ఈ స్పోక్ వీల్ మోడల్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ సూపర్నోవా మోడల్లో ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ అంటే ఏమీ లేవు. ఇది బ్లాక్ కలర్ అనమాట. అదే ప్రీవియస్ మోడల్లో బ్లూ కలర్ కూడా ఉండేది, దాన్ని ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు. అలానే ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న అరోరా మోడల్లో టోటల్గా 2 కలర్స్ ఉన్నాయి. ఈ అరోరా మోడల్ ఏంటంటే క్రోమ్ ఫినిషింగ్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లిటరల్లీ వెహికల్ రియాలిటీలో షైన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్టెల్లర్ మోడల్లో టోటల్గా 2 కలర్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మ్యాటీ టైప్లో ఒకటి, బ్లూ కలర్ ఒకటి ఉంది. ఫైనల్గా ఫైర్బాల్లో కూడా 2 కలర్స్ అయితే ఉంటాయి. సో ఇది కంప్లీట్గా కలర్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం లుక్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ మీటియోర్ 350 అనేది క్రూజర్ కేటగిరీ వెహికల్ కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. యూత్కైనా, మిడిల్ ఏజ్ పర్సన్స్కైనా, ఓల్డ్ పీపుల్ అయినా సరే ఈ మీటియోర్ 350ని హ్యాపీగా తీసుకోవచ్చు. లుకింగ్ పరంగా ఈ బైక్ అనేది అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే బైక్. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ అరోరా మోడల్లో క్రోమ్ ఫినిషింగ్ పార్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఆ ఓల్డ్ స్కూల్ యాస్థెటిక్స్ అయితే ఉంటాయి అనమాట. ఎవరికైతే కొంచెం వింటేజ్ స్టైలింగ్ నచ్చుతూ ఉంటుందో వాళ్ళకి ఈ మోడల్ అయితే బాగుంటుంది. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది. ఈ బైక్లో అడ్జస్టబుల్ రౌండ్ క్రోమ్ మిర్రర్స్ ఇచ్చారు, వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలానే హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంటుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. మీ ఫింగర్స్ కంఫర్ట్ వైజ్ వీటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ బిగ్ సైజ్ వైజర్ ఇచ్చారు. మన ఈ బైక్ పైన లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు ఈ వైజర్ ఉంటే విండ్ ప్రొటెక్షన్ వైజ్ ఉపయోగపడుతూ ఉంటుంది, దీని క్వాలిటీ కూడా బాగుంది. అలానే ఇంకా హెడ్ లైట్ వైజ్ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో ఉండే సేమ్ అదే రౌండ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. లైట్ ఇంటెన్సిటీ, విజిబిలిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు, ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉంటాయి. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారనమాట, ఇది ఒక మంచి విషయం. అలానే ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇంక ఈ వెహికల్లో సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ 41mm ఫోక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 130mm అయితే ఉంటుంది. ఓవరాల్గా 41mm అంటే బిగ్ సైజ్ అనమాట. డే టు డే లైఫ్లో మనం రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ఫెండర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్లో, ఇది మెటల్ కాదు ఫైబరే. అలానే ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ కూడా చూడడానికి ఎలా ఉంటుంది, 100/90 19 ఇంచు ట్యూబ్ టైప్ టైర్ ఇచ్చారు, ఇది ట్యూబ్లెస్ కాదు. అలానే ఇది నార్మల్ టైర్ అనమాట, రేడియల్ టైర్ కూడా కాదు. సో ఈ అరోరా మోడల్లో స్పోక్ వీల్స్ వస్తున్నాయి కాబట్టి ట్యూబ్ అయితే ఉంటుంది, పంచర్ అయితే ఒకటి ఇబ్బంది అనమాట. అదే రిమైనింగ్ 3 మోడల్స్లో అలవిల్స్ ఉంటాయి కాబట్టి అందులో ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి.
మెయిన్గా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ పర్టికులర్గా ఈ అరోరా మోడల్ని లాంచ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక ఆల్రౌండర్ మోడల్ కింద అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఈ బైక్ని మీరు హ్యాపీగా కంఫర్టబుల్గా సిటీ కామ్యూటింగ్ ఉపయోగించుకోవచ్చు, అలానే షార్ట్ టూరింగ్కి లాంగ్ టూరింగ్కి హ్యాపీగా ఈ బైక్ పైన మీరు వెళ్ళిపోవచ్చు. సో మీలో ఎవరికైతే బోత్ సిటీ కామ్యూటింగ్కి లాంగ్ టూరింగ్కి రెండు విధాలుగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక మోడల్ కావాలంటే మీరు ఈ అరోరా మోడలే తీసుకోవాలి. బికాస్ ఆఫ్ ఇందులో స్పోక్ వీల్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మీరు టూరింగ్ చేసేటప్పుడు ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్ మీకు ఎదురైతే ఈ స్పోక్ వీల్సే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాయన్నమాట వెన్ కంపేర్ టు ట్యూబ్లెస్. మెయిన్గా ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ స్పోక్ వీల్స్ ఉంటే ఆఫ్ రోడ్ కండిషన్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఆ విధంగా చూసుకుంటే అరోరా మోడల్ అనేది లాంగ్ టూరింగే పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 300mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ను ఉపయోగించడం జరిగింది. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఈ బైక్లో అయితే ఉంది. ఇంకా ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే స్టిక్ చేశారు. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ వెహికల్లో బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంజిన్ మొత్తం కంప్లీట్గా క్రోమ్ ఫినిషింగ్లో అయితే ఉంది. మీరు ఈ మీటర్ 350లో ఏ మోడల్ తీసుకున్నా ఇంజిన్ సేమే ఉంటుంది, ఎలాంటి చేంజెస్ ఉండవు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 349.34cc OBD2B ఎయిర్ ప్లస్ ఆయిల్ కూలర్ SOEC J సిరీస్ ఇంజిన్ ఈ బైక్లో ఉంది. అలానే పవర్ వైజ్ 20.2 bhp at the rate 6100 rpmలో, టార్క్ 27 న్యూటన్ మీటర్స్ at the rate 4000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, స్లెప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అలానే ఈ బైక్లో ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది, ఎలాంటి కిక్ స్టార్ట్ ఉండదు. సో క్లాసిక్ 350, మీటర్ 350, బుల్లెట్ 350, హంటర్ 350 ఈ 4 బైక్స్లో సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా సేమే ఉంటుంది, ఇంజిన్ మెయింటెనెన్స్ కూడా సేమే ఉంటుంది అనమాట. ఇనిషియల్గా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది, ఎలాంటి ల్యాగ్ లేటెన్సీ లేకుండా. ఈజీగా ఈ బైక్ 100 స్పీడ్ని అచీవ్ అయితే చేయగలదు. 0 to 100 ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ వెహికల్లో. అందులోని ఇది J సిరీస్ ప్లాట్ఫామ్ ఇంజిన్ కాబట్టి వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఇంజిన్ అనేది. హ్యాపీగా ఈ బైక్ అనేది సిటీ కామ్యూటింగ్ బాగుంటుంది, లాంగ్ టూరింగ్కి కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది. నేను ఈ బైక్ను రైడ్ చేశాను, క్లచ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా పర్లేదు బాగానే ఉంది. మెయిన్గా ఈ బైక్లో ఏంటంటే వైడ్ హ్యాండిల్ బార్ ప్లస్ ఫ్రంట్ ఫార్వర్డ్ సిట్టింగ్ ఉంటుంది కాబట్టి మంచిగా వెహికల్ పైన రిలాక్స్డ్గా కూర్చొని మనం ట్రావెల్ అయితే చేయొచ్చు. నేను ఈ బైక్ను రైడ్ చేసినప్పుడు నాకు మాత్రం మంచి కంఫర్టబుల్గా అయితే అనిపించింది. సో ఓవరాల్గా ఈ బైక్లో ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రౌండ్ రెడ్ టైప్లో ఇంజిన్ కిల్ స్విచ్ విత్ ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. ఇంకా కింద హజర్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో ఐ బటన్ ఇచ్చారు, కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. కింద హై బీమ్, లో బీమ్, పాజింగ్ బటన్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఈ బైక్లో హ్యాండిల్ కంఫర్ట్ అనేది ది బెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే, దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. అలానే ఇప్పుడు మనం కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో సెమీ డిజిటల్ ప్లస్ ఎన్లాక్ కన్సోల్ అయితే ఇచ్చారు, ట్రిపల్ నావిగేషన్ కూడా ఉంది. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ ఎన్లాక్ టైప్లో స్పీడోమీటర్ ఇచ్చారు, రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, లో ఫీల్ ఇండికేషన్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్, నోటర్ ఇండికేషన్, ఏబిఎస్ లైట్ ఇచ్చారు. అలానే ఇంకా డిస్ప్లే లోపల ఫ్యూల్ గేజ్ ఉంది, టైం ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ ఉంది, ఎకో మోడ్ ఇండికేషన్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది, ఓడాండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా చూపిస్తుంది. ఇంకా ఈ ట్రిప్ నావిగేషన్కి మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. ఓవరాల్గా ఈ కన్సోల్లో అంతా బాగుంది, కానీ ఒకటి మిస్ అవుతుంది, గేర్ ఇండికేటర్. ఈ టాప్ మోడల్ ఆ గేర్ ఇండికేటర్ కూడా ఇచ్చుంటే బాగుండేది, బట్ అదొకటి మిస్ అవుతుంది అనమాట, ఇది ఒకటి మైనస్ అనిపించింది. అలానే ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ట్యాంక్ పైన డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఉంది, సెంటర్లో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. అలానే ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ మీరు క్యారీ చేసుకోవచ్చు. లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి కూడా మౌంట్ చేసుకోవచ్చు, ఇది ఒక గుడ్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంటుంది. రైడర్కి సీట్ కంఫర్ట్, విడ్త్, కుషనింగ్ అయితే చాలా బాగుంది, మంచి కంఫర్టబుల్గా ఉందన్నమాట సీట్ అనేది. యాజ్ వెల్ యాజ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, కుషనింగ్ కూడా మంచిగా ఇచ్చారు. హ్యాపీగా మీరు ఈ బైక్ను ఫ్యామిలీ కూడా ఉపయోగించుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇంకా పిలియన్కి కంఫర్టబుల్గా బ్యాక్ రెస్ట్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్గా సీట్ గ్యాబ్రెల్ అయితే ఇచ్చారు మెటల్ టైప్లో. ఓవరాల్గా మిటియోర్ 350లో కంఫర్ట్ అనేది మెయిన్ ప్రయారిటీ అనమాట, చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఫెండర్ మెటల్ ఇచ్చారు, LED టైల్ లైట్ అయితే ఉంది రౌండ్ టైప్లో. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు, రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 140/70 17 ఇంచ్ వైడ్ టైర్ ప్రొవైడ్ చేశారు, ఇది రేడియల్ కాదు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ వైడ్ టైర్ ఉంది కాబట్టి గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 270mm డిస్క్ ఇచ్చారు.
ఈ బైక్లో బిగ్ సైజ్ డిస్క్ ప్లేట్స్ని ఉపయోగించారు కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. అలానే బైబ్రే కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఇచ్చారు. ఈ వెహికల్ ఎలాంటి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండదు. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ మీ కంఫర్ట్ వైజ్ 6 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ట్రావెల్ కూడా 90 mm అయితే ఉంటుంది. ఓవరాల్గా సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా బాగానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. క్రోమ్ ఫినిషింగ్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. సౌండ్ వెంటనే కూడా తంపిగా అయితే ఉంటుంది. ఒకసారి వినండి. ఇంకా పిల్లనికి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. పైప్ టైప్ బ్రాకెట్ ఉంది. సేమ్ రైడర్ కూడా ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది. ఈ బైక్లో ఫుట్ రెస్ట్ ప్లేస్మెంట్ అనేది బాగా ఫ్రంట్ ఫార్వర్డ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆ రిలాక్స్డ్ సిట్టింగ్ కోసం. అలానే ఇక్కడ క్యాటిల్ కన్వర్టర్ ఉంది. పక్కన కనిపిస్తున్నది ఓటీ సెన్సార్. అలానే సైడ్ ప్యానల్స్ మెటల్ కాదు ఫైబరే. వీటిపైన స్టిక్కర్తో మీటియర్ 350 అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ థ్రాటల్ బాడీ సిస్టమ్ దగ్గర సేఫ్టీ కోసం క్రోమ్ ఫినిషింగ్లో మెటల్ ప్లేట్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో గేర్ లెవర్ వైజ్ డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ని ఉపయోగించారు. సైడ్ స్టాండ్తో పాటు ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింటే. లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు సెంటర్ స్టాండ్ మనకు బాగా ఉపయోగపడుతుంది. అలానే ఈ బైక్లో ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి బాక్స్ సెక్షన్ స్వింగామ్ని ఉపయోగించారు. ఇన్బిల్ట్గా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్తో పాటు సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. అలానే ఫ్రంట్లో క్రోమ్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ బటర్ఫ్లై క్రాష్ గార్డ్ అయితే ఉంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలానే ఇక్కడ సింగిల్ హార్న్ని ప్రౌడ్ చేశారు. సౌండ్ వినడానికి లౌడ్గానే ఉంది. ఒకసారి వినండి. అలానే ఇంక ఈ వెహికల్ యాజ్ ఆఫ్ నౌ సంప్ గార్డ్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. బట్ మీరు ఎవరైనా మిటియర్ 350 తీసుకుంటే సంప్ గార్డ్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇంజిన్ కింద సేఫ్టీగా ఉంటుందన్నమాట. అలానే ఇంక ఈ బైక్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. బైక్ నుంచి మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఇంజిన్ దగ్గర మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మ్యాసివ్గా 15 లీటర్స్ ఇచ్చారు. చాలా ఎక్కువైతే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. వెయిట్ వచ్చేసి వెహికల్ది కొంచెం ఎక్కువ వెయిటే ఉంటుంది. 191 kgs అయితే ఉంది. రియాలిటీలో వెహికల్ హ్యాండిల్ చేసేటప్పుడు కొద్దిగా వెయిటర్ ఫీల్ ఉంటుంది. సీట్ హైట్ చాలా తక్కువ ఇచ్చారు. 765 mm ఉంటుంది. షార్ట్ రైడర్స్ కూడా ఈ బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ బైక్లో. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు 35 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ను ఉపయోగించారు. ఫైనల్గా ఇప్పుడు మనం ఈ బైక్ ప్రైజింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బైక్ను మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ కొన్నారని చెప్పాను కదా. ఈ బైక్ ఓనర్ డౌన్ పేమెంట్ కింద 1 lakh rupees పే చేశారు. ఓవరాల్గా ఫైనాన్స్తో వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,23,000 వరకు అయిందనమాట. ఇది ప్రైజింగ్ వచ్చేసి. ఈ బైక్ను ఫైనాన్స్లో తీసుకున్నారు కాబట్టి దీని ప్రైస్ అనేది 3 lakhs ప్లస్ దాటిపోయింది. అదే మీరు స్పాట్ పేమెంట్ కట్టి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే అప్రాక్సిమేట్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 2,75,000 వరకు ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అనేది ఆన్లైన్ అనమాట. కాబట్టి మీరు ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే మీ నియరెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది లొకేషన్ బై లొకేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా ఉంటుంది. క్లాసిక్ 350 బైక్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో సేమ్ ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది. అలానే ఈ బైక్ మ్యాక్సిమం స్పేర్ పార్ట్స్ కూడా క్లాసిక్ 350 నుంచే షేర్ చేసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ 350 అరోరా మోడల్ గురించి. సో మెయిన్గా ఈ మిటియోర్ 350 అనేది ఎవరైతే ఎక్కువగా కంఫర్ట్ను కోరుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ అనేది బాగా నచ్చుతుంది అనమాట. కంఫర్ట్ వైజ్ ఈ బైక్లో అలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. చాలా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. సోలో రైడింగ్కి, సిటీ కంబైటింగ్కి, షార్ట్ టూరింగ్కి, లాంగ్ టూరింగ్కి ఓవరాల్గా ఈ బైక్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఎస్పెషల్లీ అరోరా మోడల్ అనేది స్పోక్ వీల్స్ ఉంది కాబట్టి లాంగ్ టూరింగ్ ఎక్కువగా చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఎవరైతే ఎక్కువగా నేను ట్రిప్స్కి వెళ్తాను అనుకుంటే ఈ అరోరా మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం టూరింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ రోడ్స్లో ట్రావెల్ అవుతూ ఉంటాం కాబట్టి ఈ అరోరా మోడల్ అయితే ఆఫ్ రోడింగ్ కండిషన్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు.
బట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ట్యూబ్ టైర్ అయితే ఉంటుంది. అదే మీరు సూపర్ నోవా మోడల్ తీసుకుంటే అందులో ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి కాబట్టి పంచర్ అయినా సరే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఆ మోడల్ తీసుకున్నా సరే మీరు హ్యాపీగా టూరింగ్ అయితే చేయొచ్చు. బట్ ఈ అరోరా మోడల్ ఏంటంటే ఆల్రౌండర్ కింద పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లాంగ్ టూరింగ్ కూడా. సో మీరు షోరూమ్కి వెళ్ళి అలవిల్ మోడల్, స్పోక్ వీల్ మోడల్ ఇవి రెండింటిని రియాలిటీలో చూడండి. మీకు ఏది నచ్చితే అది హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ బైక్కి సంబంధించి కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.